ఇంద్రనీల్ గారు, మోడీ గారి పొదుపు మంత్రం, చంద్రబాబు నాయుడు గారి దుబారా తంత్రం ఎలా ఉందనుకుంటున్నారు? ఇక్కడ మనము నోటీస్ చేయాల్సింది ఏంటంటే పశ్చిమాసియాలో ఇరాను అండ్ ఇజ్రాయెల్ యుద్ధం అవ్వచ్చు, దాంట్లో అమెరికా పార్టిసిపేషన్ అవ్వచ్చు. ఇది ఫిబ్రవరిలో స్టార్ట్ అయితే కేవలం 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో వాళ్ళు ఏం ప్రచారం చేశారు సార్? భారతదేశము ప్రపంచంలో 3వ ఆర్థిక పెద్ద వ్యవస్థగా డెవలప్ అయింది అని అంత గొప్పగా చెప్పుకొని ఎలక్షన్లు అయిపోగానే ఏం చెప్తున్నారు? మీరు బంగారం కొనొద్దు, జాగ్రత్తగా ఉండండి, పొదుపు వ్యవహారం చేయండి అంటే ప్రజలను ఎంత దుర్మార్గంగా అంటే కూటమిలో భాగస్వాములుగా వీళ్ళు కూడా వెళ్ళి చంద్రబాబు గారు కూడా ఇదే తరహాలో తమిళనాడులో కూడా ప్రచారం చేసి వచ్చారుగా, వెలిగిపోతున్న ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకున్నారు కదా. మీరు అంటే ఏ టైంలో చేయాల్సిన ఆర్థిక సంస్కరణలు ఆ రోజు చేయకుండా దీన్ని ప్రొలాంగ్ చేయటం వలన కూడా ఎంత డ్యామేజ్ జరిగిపోతుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు? బంగారాన్ని కొనొద్దు, లేదు అంటే ఆ బంగారం దిగుమతి చేసుకునే ప్రొసీజర్లో ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రిలేటెడ్ మన రూపీ వాల్యూ పడిపోయిద్ది అంటున్నారు. రూపీ వాల్యూ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? అసలు 90 రూపాయలు దాటి ఎన్ని రోజులు అవుతుంది? సో ఇంకొకటి, ఈయన విజనరీ మనకందరం చెప్పుకుంటా విని విసుగొచ్చే అంత విజనరీ గారి గురించి ఈయన ఏం చెప్తారు? ఈయన గురించి చెప్పేవాళ్ళు 100 సంవత్సరాల తర్వాత జరగబోయే అభివృద్ధిని చూడగలిగిన వ్యక్తిగా చెబుతూ ఉంటారు. 2020 గురించి చెప్తారు, అప్పుడెప్పుడో 2004 కంటే ముందు 2020 చెబుతారు, ఇప్పుడేమో 2047 చెబుతారు. అంటే కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితి కనపడదు కానీ 100 ఏళ్ల తర్వాత కనపడుతుంది. ఇప్పుడు ఫిబ్రవరి నుంచి యుద్ధం నడుస్తుంటే పశ్చిమాసియా దేశంలో యుద్ధం జరుగుతుంటే ఉండే ఎఫెక్ట్ ఏంటో తెలుసుకోలేని వ్యక్తి విజన్ ఒక 20 సంవత్సరాలు 100 సంవత్సరాలు అంటే ఎంతవరకు సమంజసం? ఇంకొకటి సార్, ఎన్నికల సమయంలో అప్పటికే ఉక్రెయిన్ యుద్ధం కూడా జరుగుతుంది. గత 4 ఏళ్ళగా జరుగుతుంది. 2 ఏళ్ల క్రితం వీళ్ళు ఎన్నికల హామీలు ఇచ్చేటప్పుడు కూడా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది రష్యాతో. పామాయిల్ అవ్వచ్చు, ఆయిల్ అవ్వచ్చు, రష్యా నుంచి కొనుక్కోవద్దని కానివ్వండి, రకరకాల ఇష్యూస్ నడుస్తున్నప్పుడు కూడా ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధ్వంసానికి గురైంది అని చెబుతూ, శ్రీలంకలాగా అయిపోతుందని చెబుతూ సూపర్ 6 హామీలు ఇచ్చినప్పుడు కూడా యుద్ధం నడుస్తుంది కదా. అంటే ఆ యుద్ధం వల్ల జరిగే ఎఫెక్ట్లు మనకు అవసరం లేదు. అంటే మనం అధికారంలోకి వస్తామని ఆశపడాలి, అంటే ఊహించలేదు. ముందు హామీలు ఇద్దాం, తర్వాత చూసుకుందాం అనుకున్నారు. ఇప్పుడు ఈ యుద్ధం విషయంలో కూడా ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత పార్థసారథి గారు కూడా చాలా క్లియర్గా చెబుతున్నారు. కానీ ఇప్పుడు దాకా చెప్పేది ఒక ఎత్తు అయితే సార్, నేను ఇప్పుడు చెబుతా చూడండి, నిజంగానే చంద్రబాబు గారు విజనరీ. గత 2 సంవత్సరాల నుంచి ఎన్ని ఊహించే ఒక్క పెన్షన్ కూడా అయినా, రైతులకి గిట్టుబాటు ధర దక్కనీలా. పొదుపు ప్రభుత్వం ఏంటంటే పొదుపు చేసింది, ఏ ఒక్క రైతుకు కూడా గిట్టుబాటు ధర లేకుండా చేశారు. ఈ రోజున మొక్కజొన్న కొనాలన్నా, జొన్న కొనాలన్నా మా దగ్గర డబ్బులు లేవని కావాలని పొదుపు చేస్తున్నారు. రేపు పొగాకు తీసుకోండి, మామిడి తీసుకోండి, ఏ ఒక్క రైతులకి నష్టపరిహారం అది కూడా పొదుపే కదా సార్. పొదుపే, ఏది తీసుకున్నా పొదుపే. విషయాలు వేయండి ఒకసారి చూస్తూ ఉంటారు ప్రజలు కూడా, అది పొదుపు ఏమేమి పొదుపు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకొకటి ఆయన ఏం చెప్తున్నారు? ఒక పక్కన ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది, ఇప్పుడు ఆర్థిక మాన్యం వస్తుంది, ఇలాంటి పరిస్థితుల్లో పొదుపు చేయండి అని ఒక పక్క చెబుతూ 3వ బిడ్డను కనండి, రాయితీలు ఇస్తాను, లేదు పథకాలు ఇస్తాను అని చెబుతున్నారు. కరెక్ట్. అంటే అసలు ఏమి స్టాండ్ సార్? ఆయన కన్నా అర్థమై మాట్లాడుతున్నారా, లేదు ఏమి చెప్పినా నమ్మే పిచ్చి జనం ఉండారని మాట్లాడుతున్నారా? 3 పిల్లలు కనాలా లేదా ఎక్కువ మంది పిల్లలు, ఎంత పిల్లలైనా కానండి, వాళ్ళు కనరు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం చెబుతాం, ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు మనం ఓన్లీ చెబుతాం, ఆచరించాం, రూల్స్ పెడతాం కానీ పాటించాం. ఇంకొకటి ట్విస్ట్ చూడండి, ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు ముగ్గురు ఉండేది హైదరాబాద్లోనే, ముగ్గురు వచ్చేది తాడేపల్లికే. కానీ ముగ్గురు కనీసం ఒక ఫ్లైట్లో రారు. ఓకే, ముగ్గురికి వేరు ఫ్లైట్లు. అంటే కనీసం మీరు దుబారా తగ్గించుకో, సరే ఫ్లైట్ కాదు, మీరు కారులో వదిలే, మీ రేంజ్ వేరు. అంటే ప్రజల మీద మేమంటే ట్యాక్సులు కడతాం, మీరు ఫ్లైట్లోనే తిరగండి. కనీసం ముగ్గురు కలిపి ఒక ఫ్లైట్లో రావచ్చు కదా. ముగ్గురు బయలుదేరేది హైదరాబాదే, వచ్చేది తాడేపల్లె, మళ్ళీ వెళ్ళేది ముగ్గురు వీకెండ్కి హైదరాబాద్. ఒకే ఊరు నుంచి ఒకే ప్రాంతానికి వస్తారు, కానీ ముగ్గురు తలా ఒక ఫ్లైట్ వేసుకొస్తారు. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం కదా. అంటే ఎంత దుర్మార్గం. ఇప్పుడు చూడండి సార్, కరోనా అనేది ప్రపంచమే అతలాకుతలం అయిపోయి ప్రాణాలు దక్కితే చాలురా దేవుడా అనే స్థాయిలో ఉంటే, ఇంట్లో కూర్చోబెట్టి కూడా ఆర్థిక విధ్వంసం జరిగినా కూడా 70,000 కోట్ల రెవెన్యూ నష్టం జరిగినా కూడా ప్రజలను కాపాడుకోగలిగారు, ఆ డ్యామేజ్ను ఓవర్కమ్ చేయగలిగారు. అది పరిపాలన అంటే, విజన్ అంటే అది.
ఇది ప్రపంచం మొత్తము ముందే ప్రికాషనరీగా ఈ యుద్ధం వలన జరిగే ఎఫెక్ట్ ఏంటి, యుద్ధం వలన మనకు వచ్చే షార్టేజ్ ఏంటి, గ్యాసా పెట్రోలా, దానివల్ల ఏం జరుగుతాయి, ఇవి 2 నెలల క్రితం నుంచి మనకు తెలిసి కూడా దీన్ని అంచనా వేయకుండా దీని మీద తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోకపోవటం అనేది వాళ్ళు రేపు విజనరీగా రాసుకుంటారు. ఇప్పుడు ఎల్లో మీడియాకు ఒక పండగ వాతావరణం. ఏంటి పండగ వాతావరణం? ఇప్పుడు దాకా ఈ మేనిఫెస్టోలో చెప్పిన ఆడబిడ్డ నిధి అవ్వచ్చు, నిరుద్యోగ భృతి అవ్వచ్చు, 50 సంవత్సరాలకు బీసీలకి పెన్షన్ అవ్వచ్చు, ఇవన్నీ అమలు చేయలే. ఇప్పుడు ఇక స్టార్ట్ చేస్తారు. ఈ 2 సంవత్సరాలు గతంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని కంట్రోల్ చేయడం సరిపోయింది. కరెక్ట్గా ఇవన్నీ ఇద్దాం అనుకునే టయానికి ప్రపంచంలో ఆర్థిక మాంద్యం వచ్చింది. లేకపోతే మొత్తం చేసేవాళ్ళు. మామూలుగా చంద్రబాబు ఉంటే రాకూడదు కదా, సంక్షోభం రాకూడదు కదా, ఆర్థిక సంక్షోభం ఇప్పుడు కూడా కరోనానే రాకూడదు. చూడండి మీరు, ఈ రోజు నేను చెప్తున్నా ఈ 2-3 నెలలేమో ప్రాబ్లం ఉన్నన్ని రోజులు ఆర్థిక మాన్యం, అసలు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఏమీ చేయలేకపోతున్నాం అని రాస్తారు. ఒక్క 3 నెలల్లో 1 సంవత్సరం తర్వాత గ్యాప్ తీసుకోండి. ఎంత అంటే కట్టుదిట్టమైన చర్యలతో ఈ ఆర్థిక సంక్షోభాన్ని గట్టెక్కించిన చంద్రబాబు గారు అని రాయకపోతే గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నేను చెబుతున్నా, ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్ని బెనిఫిట్స్ ఉండే వీళ్ళకి? ప్రభుత్వ బకాయిలు, ఏది ఎంప్లాయీస్ బకాయిలు ఉండే కదా, ఆర్థిక మాన్యం. కాంట్రాక్టర్ బకాయిలు, ఆర్థిక మాన్యం. నాడు నేడు ఇప్పుడు విరాళాలు ఎందుకు అడుగుతున్నాం? ఆర్థిక మాన్యం. గవర్నమెంట్ హాస్పిటల్స్, ఆర్థిక మాన్యం. ఇప్పుడు పీపీపీ మోడల్ కూడా ప్రమోట్ చేసుకుంటారు. ఎందుకు అంటే ఆర్థిక మాన్యం. ఇవేవి అమరావతికి మాత్రం అడ్డురావు. ఇవేవి అమరావతికి మాత్రం అడ్డురావు. అమరావతిలో సైతం ఇప్పుడు 40,000 కోట్లు అప్పు చేశారో, శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు 70,000 కోట్లు అప్పు చేశారో కానీ సార్, రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి. సరే, నా వెర్షన్ నేనేమంటానంటే, సరే మీరు అమరావతి తప్పుడు ప్రాంతము, అంటే తప్పుడు ప్రాంతం మీన్ వరద ప్రాంతం. ఎందుకంటే నిన్నే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చి వాళ్ళకి వీళ్ళు 3 రిజర్వాయర్లు ఆడాడ కడుతున్నామో చూపించారు వాళ్ళకి. అంటే వరద ముంపు ప్రాంతం కాబట్టి వాళ్ళు అడిగారు, కాబట్టి మీరు కడుతున్నారు, కాబట్టి వరద ముంపు ప్రాంతంలో మీరు సెలెక్ట్ చేసుకున్నారు. అయినా కూడా అది రైట్ అనుకుంటా నేను. అట్లీస్ట్ ఇప్పుడు చేసిన అప్పునన్నా అవినీతి దుబారా లేకుండా తక్కువ ఖర్చుతో మంచి కన్స్ట్రక్షన్ చేయాలి కదా. దేశంలో ఎక్కడైనా హైవేకి 18 కోట్ల నుంచి 50 కోట్లు అయితే వీళ్ళకి మాత్రం 174 కోట్లు అయితే. దేశంలో ఎక్కడైనా కన్స్ట్రక్షన్ 4,000 ఎస్ఎఫ్టీలో జరుగుతుంటే వీళ్ళకి 14,000 నుంచి 22,000 ఎస్ఎఫ్టీ అవుతుంది. వీటిని ప్రశ్నిస్తే అమరావతికి వ్యతిరేకం, వీటిని ప్రశ్నిస్తే అభివృద్ధిని అడ్డుకుంటున్నారనే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విజన్ అమరావతిలో పొదుపు చర్యలు ఏంటి, నిజంగానే చేపడతారా? ఇది పెద్ద సస్పెన్స్ గా మారుతుంది.